Anil introduces Rohit as the son of the only brother of his father's wife. హౌ ఈజ్ రోహిత్ రిలేటెడ్ టు అనిల్? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము వెనక నుంచి ఫిగర్ అవుట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మీకు ఆన్సర్ ఏందో ఈజీగా తెలిసిపోతుంది. మరి చూద్దామా? సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనం లాస్ట్ నుంచి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఫాదర్స్ వైఫ్. ఫాదర్స్ వైఫ్ అంటే ఎవరు? మదర్, రైట్? అంతకుముందు క్వశ్చన్ ఏంటి? బ్రదర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ వైఫ్ అంటే మదర్ వాళ్ళ బ్రదర్. మన మదర్ వాళ్ళ బ్రదర్ని మనం ఏమంటాం తెలుగులో? మేనమామ. ఓకే, సో క్వశ్చన్లో అంతకుముందు ఏముంది? సన్ ఆఫ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ వైఫ్ అంటే సన్ ఆఫ్ బ్రదర్ ఆఫ్ మదర్ అంటే మేనమామ వాళ్ళ అబ్బాయి. మేనమామ వాళ్ళ అబ్బాయిని మనం తెలుగులో ఏమంటాము? మేనల్లుడు. మేనల్లుడిని ఇంగ్లీష్లో కజిన్ అనాలి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కజిన్. చాలామంది ఏమనుకుంటారు? మేనల్లుడులో అల్లుడు ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సన్ ఇన్ లా అనుకుంటారు. ఎందుకంటే సన్ ఇన్ లా అంటే అల్లుడు. కానీ రాంగ్ ఆన్సర్. సన్ ఇన్ లా అని ఎవరిని అంటాము? మన పుట్టిన కూతురు వాళ్ళ హస్బెండ్ని అల్లుడు అంటాం. అట్లాంటి రిలేషన్షిప్లో వచ్చిన అల్లుడిని సన్ ఇన్ లా అనాలి. కానీ ఇక్కడ మేనమామ వాళ్ళ కొడుకు ఎవరైతే మేనల్లుడో అతన్ని మనం ఇంగ్లీష్లో కజిన్ అనాలి. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ 1 కజిన్.